Hello everyone, welcome back to the session of Science and Technology. Friends, మనకి యూనిట్ 1 కు సంబంధించి డిఫెన్స్ టెక్నాలజీ అనేది లాస్ట్ క్లాస్లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ముందు సెషన్లో నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో నేను ఇంక్లూడ్ చేస్తున్నా. సో ఆ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఫండమెంటల్ డైమెన్షన్స్ అనేది అందులో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. జనరల్గా మనకి గ్రూప్ 2 సిలబస్లో మొత్తం మీద ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దానికి నిజమైన మీనింగ్ అనేది ఫస్ట్ యూనిట్లో మనకు కనిపిస్తుంది. రిమైనింగ్ సెకండ్ యూనిట్ నుంచి మనం చూస్తే అందులో అన్ని ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఆ సెకండ్ యూనిట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, జాగ్రఫీ ఉంది, కొంత ఎకనామీ పార్ట్ ఉంది. సో థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి అదంతా ప్యూర్లీ మళ్ళీ డీవియేట్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్తో డీవియేట్ అవుతుంది. ఎనీవే ఇదంతా మొత్తం మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో ఇంక్లూడ్ అయినా అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సిలబస్లో ఎలా ఉందంటే డిఫెన్స్ టెక్నాలజీ జస్ట్ అక్కడ డిఫెన్స్ టెక్నాలజీ అనేటువంటి పదాన్ని ఇంక్లూడ్ చేస్తూ పక్కన డిఆర్డిఓ మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మన భారతదేశంలో ఈ మనకి డిఫెన్స్ రంగంలో రక్షణ రంగంలో ప్రజెంట్ ఒక పరిశోధనలు కానీ దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ దానికి సంబంధించిన రిమైనింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక మెయిన్ సంస్థ ఏదంటే డిఆర్డిఓ అని మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్ ఆ డిఆర్డిఓ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. త్రివిధ దళాలు ఆర్మీ విషయంలో, అదేవిధంగా నేవీ విషయంలో, ఎయిర్ ఫోర్స్ విషయంలో. సో వాళ్ళందరికీ కావాల్సిన ఎక్విప్మెంట్స్ వాళ్ళందరికీ కావాల్సిన ఆయుధాలు సప్లై చేయడంలో మనకి ప్రధాన పాత్ర వహించేది డిఆర్డిఓ అని మనకు తెలిసిన విషయమే. సో మనకు అడిగింది ఏంటంటే జస్ట్ అలా పేరు పెట్టేసి డిఆర్డిఓ విజన్, మిజన్, దాని స్ట్రక్చర్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి నేమ్తో మనకి ఇంక్లూడ్ చేశారు క్లియర్లీ. సో ఇండైరెక్ట్గా వాళ్ళ పదాలని బేస్ చేసుకొని మనం మూవ్ అవుతే అంటే డిఆర్డిఓ అనేది ఏం చేయనుంది, దాని యొక్క దృష్టి ఏంటి, ఏం ఆలోచిస్తుంది ఫ్యూచర్ గురించి. సో ఆ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ కార్యక్రమాలు అనేది ఏ విధంగా అది కండక్ట్ చేస్తూ పోతుంది. ఇటీవల కాలంలో దాని ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా ఆ డైమెన్షన్లో మనం చూడాలి. పైగా కొన్ని లాస్ట్లో మనం ఏం చేస్తామంటే ఆ డిఆర్డిఓ పనిచేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ల్యాబొరేటరీస్ మనం ఫస్ట్లో చెప్పుకుని ఉంటాం ఇనిషియల్ క్లాస్లో. డిఆర్డిఓ కింద దాదాపుగా ఒక 52 ల్యాబొరేటరీస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి సమాచారాన్ని బట్టి మనం చూస్తే 50+ ల్యాబొరేటరీస్ అంటున్నాం. అందులో 52 ల్యాబొరేటరీస్ అనేది ప్రస్తుతానికి పనిచేస్తున్నాయని మనం చెప్పొచ్చు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ అందులో కొన్ని వాటికి ఇంపార్టెన్స్ ఉంది. అవి అప్పుడప్పుడు మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాల్లో వాటి ఇన్వాల్వ్మెంట్ అనేది క్లియర్గా మనం చూడొచ్చు. అలాంటి ల్యాబ్స్ని అలాంటి ఏరియాస్ని మనం గుర్తుపెట్టుకునే దానికి ట్రై చేయాలి క్లియర్గా. ఎనీగా అది సందర్భాన్ని బట్టి నేను దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే జస్ట్ మనకి ఒక ఇంట్రడక్షన్ అనేది నేను చూపించడంతో పాటు ప్రత్యేకంగా మిజైల్ సిస్టమ్స్, క్షిపణి వ్యవస్థలు అనేది ఏ విధంగా డిజైన్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. సో అందులో భాగంగా మన భారతదేశం అనేది మనం యూజ్ చేసేటువంటి క్షిపణులు ఎలా చూడొచ్చు అనే డైమెన్షన్లో నేను చెప్పాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఎవరన్నా క్లాస్ చూడకుంటే ముందు క్లాస్ ఒకసారి చూడండి క్లియర్లీ. సో అందులో నేను బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఆ ఫండమెంటల్ డైమెన్షన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది కూడా ఎలా అడుగుతారో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ క్లియర్లీ. సో ఎనీహౌ వాటిని ఎలా క్లాసిఫై చేయాలి, ఏ ప్రామాణికాన్ని ఏ పారామీటర్ని బేస్ చేసుకొని ఆ మిజైల్స్ని క్లాసిఫై చేయాలనేటువంటి డైమెన్షన్ కూడా మీకు ఇండికేట్ చేయడం జరిగింది. సో కాకపోతే మనకి ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూయిజ్ మిజైల్స్ విషయంలో ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేంటంటే అదేంటంటే క్రూయిజ్ మనకి ఇలా అంటున్నాం, క్రూయిజ్ మిజైల్స్ అంటున్నాం, బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటున్నాం. సో యాక్చువల్గా వీటి డిజైన్లో మనకి మెయిన్ మనకు ఆ మిజైల్ డిజైన్ చేయాలంటే వాటిలో యూజ్ చేసేటువంటి ప్రొపెల్లెంట్స్, అందులో యూజ్ చేసేటువంటి ఇంజన్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ డిజైన్లో మనకి జస్ట్ ఒక నార్మల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని మనం ఎలా ఉపయోగిస్తామో వీటిని కూడా అలాగే యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటిని కూడా మనం ఇలా స్టేజెస్గా స్టేజ్ 1 అని, స్టేజ్ 2 అని, స్టేజ్ 3 అని ఇలా డిజైన్ చేస్తూ ఉంటాం క్లియర్గా మనం చూస్తే. సో కాకపోతే ఇన్ కేస్ వీటిలో గినక మనం క్రయోజెనిక్ ఇంజన్ని యూజ్ చేయగలిగితే క్రయోజెనిక్ ఇంజన్ దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దీని గురించి మీకు స్పేస్ టెక్నాలజీలో కూడా మనకు యూజ్ అవుతుంది. బేసికల్గా స్పేస్ టెక్నాలజీలో కూడా ఇది వస్తుంది. బేసికల్గా మనం చూస్తే ఇక్కడ చూడండి క్రయోజెనిక్ ఇంజన్ అంటున్నాం. వీటి ఇంపార్టెన్స్ ఒకసారి మనం చూడాలి. ఈ క్రయోజెనిక్ ఇంజన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనం స్పేస్ టెక్నాలజీలో మన దగ్గర ఉన్నటువంటి జిఎస్ఎల్వి వెహికల్స్, ఈరోజు జిఎస్ఎల్వి వెహికల్స్లో అడ్వాన్స్డ్ వెహికల్స్ అంటున్నాం.
ఓకే, జిఎస్ఎల్వి MK3, దాన్నే LVM3 అనేటువంటి నేమ్ పెట్టుకున్నాం ఈ మధ్య కాలంలో మనం చూస్తే. దాని డిజైన్లో మనం చూస్తే ప్రత్యేకంగా థర్డ్ స్టేజ్లో ఓకే క్రయోజెనిక్ స్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇండిజినస్లీ డెవలప్డ్ క్రయోజెనిక్ స్టేజ్ అని మనం చెప్తూ ఉంటాం. ఈ క్రయోజెనిక్ ఇంజన్ అనేది మన భారతదేశంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించి మనం దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విషయంలో మనం ఒక మైలురాయిని దాటామనేది మీరు గమనించాలి. ఓకే, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ట్రేడ్ మార్క్ ని ఎస్టాబ్లిష్ చేశామని మనం చెప్పుకోవచ్చు క్రయోజెనిక్ ఇంజన్ లో. సిమిలర్లీ మనకి ఈ క్రూయిజ్ మిసైల్స్ పనిచేయాలంటే ఈ క్రూయిజ్ మిసైల్స్ కి బ్యాలిస్టిక్ మిసైల్స్ కి డిఫరెన్సెస్ నేను ఆల్రెడీ మీకు చెప్పా లాస్ట్ క్లాస్ లో, మీకు ఉంటాయి క్లియర్ గా మనం చూస్తే. సో ఇవి పనిచేయాలంటే మనకి ఇందులో కీ రోల్ ప్లే చేసేది ఓకే ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్. ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటున్నాం. ఓకే, జనరల్గా ఇక్కడ ఏవి పనిచేయాలన్నా అది మిజైల్స్ అయినా లేదా మనకి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అయినా అవి పనిచేయాలంటే వాటిలో కీ రోల్ ప్లే చేసేది ఇవి ప్రొపెల్లెంట్స్ అంటున్నాం. ప్రొపెల్లెంట్స్. సో ప్రొపెల్లెంట్ అనే పదం ఏం లేదు, అదొక ఫ్యూయల్, ఇంధనము మరియు ఆక్సిడైజర్, ఆక్సీకరణి. ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఆ రెండు యొక్క మిక్చర్నే మనం ప్రొపెల్లెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే. సో ఎనీహో మనకి ఇందులో ఏమవుతుందంటే ఈ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ లో ఫ్యూయల్ మాత్రమే ఉంటుంది. ఆక్సిడైజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడైజర్నే మనం ఆక్సిజన్ అనుకోవచ్చు. సో వీటికి అవసరమైనటువంటి ఆక్సిజన్, ఈ ఫ్యూయల్ మండేదానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్ నుంచి అవి సేకరించుకుంటాయి. ఓకే, అట్మాస్ఫియర్ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని అవి తీసుకుంటూ ఉంటాయి క్లియర్ గా మనం చూస్తే. సో కాబట్టి మనం వాటిలో మనం ఫిల్ చేసి ఫ్యూయల్ ఆక్సిడైజర్ ట్యాంక్స్ ఫిల్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు, ఒకటి ఫ్యూయల్ ఉంటే చాలు. సో అలాంటి వాటినే మనం ఏమనొచ్చు అంటే ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఇందులో మనకి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ క్లియర్ గా ఒక బేసిక్ వర్షన్ ని మనం టర్బోజెట్ ఇంజన్ అనొచ్చు. టర్బోజెట్ ఇంజన్. ఓకే, ఇంకొక దాన్ని మనం రామ్ జెట్ ఇంజన్ అని మనం చెప్పుకోవచ్చు. రామ్ జెట్ ఇంజన్. సో ఇంకొక దాన్ని మనం స్క్రామ్ జెట్ ఇంజన్. ఓకే, స్క్రామ్ జెట్ ఇంజన్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఇవన్నీ మనకి ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ అనేది మనం కొంత తెలుసుకోవాలి, ఎక్కడన్నా మనం టచ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ స్పేస్ టెక్నాలజీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఇంజన్స్ విషయంలో మనం కొంతవరకు మనం పురోగతి సాధించడం క్లియర్గా మనం చూస్తే ఈవెన్ క్రయోజెనిక్ ఇంజన్ మన స్పేస్ టెక్నాలజీలో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా కొంత ఇంపార్టెన్స్ ఉందని మనం చెప్తున్నాం. బట్ ఇవి మాత్రం మనకి ఈరోజు మనకి మిజైల్స్ డిజైన్ చేయాలంటే ప్రాపర్గా క్రూయిజ్ మిజైల్స్ ఈ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అనేది అవసరమని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో ఇవి ఒకసారి వీటి రెండింటికి డిఫరెన్స్ మనం చూస్తే ఒకసారి వీటి గురించి తెలుసుకుంటాం మనం. ఎయిర్ బ్రీతింగ్ ఓకే ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఇదేం లేదు, వాతావరణంలోని ఆక్సిజన్ ని పీల్చుకునేటువంటి ఒక ప్రొపల్షన్ వ్యవస్థ అనుకోవచ్చు తెలుగులో మనకు అనుకున్నట్లయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దానికి సంబంధించిన ఒక డయాగ్రామ్ మీరు చూసి అర్థం చేసుకోవాలి క్లియర్గా. ఇక్కడ ఉంది చూడండి క్లియర్లీ, దాని మీనింగ్ ఏంటంటే ఏం లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఇందాకే మనం అనుకున్నాం ఓకే టర్బోజెట్ ఓకే అదేవిధంగా రామ్ జెట్ స్క్రామ్ జెట్ ఇంజన్స్ అంటున్నాం ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే. సో ఇక్కడ టర్బోజెట్ ఇంజన్ లో జస్ట్ ఒక లోపల ఒక ఫ్యాన్ లాంటి స్ట్రక్చర్ ఉంది క్లియర్గా. అది చూడండి మనకి ఏదో మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ని మొత్తం అది తీసుకెళ్తూ ఓకే అక్కడ ఒక నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేస్తూ లోపల ఉన్నటువంటి ఎయిర్ ని మొత్తం బయటకు తీసుకెళ్ళేదానికి ట్రై చేస్తుంది. సో అలాంటి అరేంజ్మెంట్ అనేది ఇక్కడ మనకు ప్లేస్ చేస్తే ఓకే ఆ మిజైల్లో కనుక ప్లేస్ చేస్తే ఇది బయట ఉన్నటువంటి ఆక్సిజన్ ని ఇలా తిరుగుతూ ఓకే అది రొటేట్ అవడం వల్ల ఒక నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అవడం వల్ల లోపలికి ఇలా ఆక్సిజన్ అనేది పాస్ చేస్తుంటుంది ఇండైరెక్ట్ గా మనం చూసినట్లయితే. ఓకే, బేసిక్ వర్షన్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ లో బేసిక్ వర్షన్ ని మనం ఏమంటున్నాం టర్బోజెట్ ఇంజన్ అంటున్నాం. టర్బోజెట్ ఇంజన్ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే. సో ఇందులో మళ్ళీ చూడండి దీనికంటే కొంత అడ్వాన్స్డ్ వర్షన్ మనం చూస్తే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది లేదు, ఈ రొటేటింగ్ ఫ్యాన్ అనేది ఇక్కడ లేదు క్లియర్ గా మనం చూస్తే. జస్ట్ అది గాలి అనేది లోపలికి ఎయిర్ అనేది ఆక్సిజన్ అనేది లోపలికి ఇలా మూవ్ అవుతుంది. కాకపోతే ఈ ఏరియాలో మనకు కొంత కంప్రెషన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఏరియాలో మీరు చూస్తున్నారు క్లియర్ గా మీరు చూస్తే కంప్రెషన్ చేంబర్స్. ఒక్కసారి ఇలా ఎయిర్ అనేది లోపలికి వెళ్ళేటప్పుడు ఎయిర్ అనేది దాని సరౌండింగ్ లోకి వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టుకొని కంప్రెస్ చేసేసి లోపలికి వెళ్ళేదానికి ట్రై చేస్తుంటుంది. అంటే ఈ ఫ్యాన్ వల్ల కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది బేసికల్గా. అలా లాస్ అవ్వకుండా ఆ ఎనర్జీ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. దాని బదులు జస్ట్ ఒక కంప్రెషన్ చేంబర్ని మాత్రమే ఇక్కడ అరేంజ్ చేసాం.
ఎనీహౌ ఇలాంటి వాటిని మనం రామ్ జెట్ ఇంజన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ మనం ప్రత్యేకంగా కంబషన్ అనే పదం మనం వాడుతున్నాం. ఈ రామ్ జెట్ కి పక్కన ఎస్సి అనేటువంటి ఒక 2 ఆల్ఫాబెట్స్ మనం యాడ్ చేసాం. సో దీని మీనింగ్ ఏంటంటే సూపర్ సోనిక్ కంబషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీనింగ్ మనం తెలుసుకోవాలి. సూపర్ సోనిక్ కంబషన్, నాట్ కంప్రెషన్. ఓకే, ఇక్కడ రామ్ జెట్ కి పక్కన ఉన్నటువంటి ఈ ఆల్ఫాబెట్స్ మీనింగ్ ఏంటంటే సూపర్ సోనిక్ కంబషన్. ఇలా లోపలికి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎయిర్ అనేది రీజియన్కి వచ్చినప్పుడు అది సూపర్ సోనిక్ వేగంతో మండగలుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఫ్యూయల్ ఆక్సిడైజర్, బయట నుంచి ఆక్సిడైజర్, లోపల నుంచి ఫ్యూయల్ వచ్చినప్పుడు ఆ రెండు కలిపి సూపర్ సోనిక్ వేగంతో ఇక్కడ మండగలుగుతాయి అనేది మీరు గమనించాలి. సో అందుకే దాని పేరు ఇలా స్క్రామ్ జెట్ ఇంజన్ అంటున్నాం. వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఇంజన్స్. సో ఇలాంటివి ప్లేస్ చేయడం వల్ల మనకి ఆ వెహికల్స్ కి మనం హైపర్ సోనిక్ వేగాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే మీరు లాస్ట్ క్లాస్ విన్నారు కాబట్టి. ఓకే, హైపర్ సోనిక్ స్పీడ్ అంటే మీనింగ్ మ్యాక్ నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉంటే వాటిని హైపర్ సోనిక్ స్పీడ్స్ అనొచ్చు. సో మనకి ఇన్ కేస్ మ్యాక్ నెంబర్ కనుక 1 నుంచి 5 మధ్యలో ఉంటే వాటిని సూపర్ సోనిక్ స్పీడ్ అని మనం చెప్పాలి. సో జనరల్గా ఇలాంటి రామ్ జెట్స్ ని ఉపయోగించడం వల్ల మనం ఓన్లీ సూపర్ సోనిక్ వేగాన్ని క్రియేట్ చేయగలుగుతాం ఆ వెహికల్లో. ఓకే, సో అది వెహికల్ కానివ్వండి, అది లేదా మిజైల్ కానివ్వండి. ఓకే, రామ్ జెట్ ఇంజన్ యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అది సూపర్ సోనిక్ వేగాన్ని క్రియేట్ చేస్తుంది. బట్ స్క్రామ్ జెట్ ఇంజన్ ని ప్రయోగించడం ద్వారా ఇంకా లోపల అది కొంత ఎఫిషియన్సీ అనేది పెంచుకొని క్లియర్ గా ఓవరాల్ గా అక్కడ యూజ్ చేసేటువంటి లాంచ్ వెహికల్ కానివ్వండి, లేదా మనకి ఇలా మిజైల్స్ కానివ్వండి, వాటిపైన అది హైపర్ సోనిక్ వేగాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ సబ్ సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ 3 పదాలు వస్తాయి. జనరల్ గా సబ్ సోనిక్ అంటే మనకి మ్యాక్ నెంబర్ అనేది 0.5 నుంచి 1 మధ్యలో ఉండాలి. మ్యాక్ నెంబర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది గాలిలో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క వేగాన్ని ధ్వని వేగంతో మనం కంపేర్ చేయడానికి మ్యాక్ నెంబర్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే, మ్యాక్ నెంబర్ 1 అంటే అది ధ్వని వేగంతో పోతుందని, 1 కంటే తక్కువ ఉంటే ధ్వని వేగం కంటే కొంత తక్కువ వేగంతో పోతుందని. ఓకే, జనరల్ గా సబ్ సోనిక్ అంటే 0.5 నుంచి 1 మధ్యలో ఉంటుంది అంటున్నాం. సూపర్ సోనిక్ అంటే 1 తర్వాత అదేవిధంగా 5 బిలో ఉంటే వాటిని సూపర్ సోనిక్ వేగం అనొచ్చు. హైపర్ సోనిక్ అంటే ఇంకా 5 పైన ఏదున్నా కూడా వాటిని హైపర్ సోనిక్ స్పీడ్స్ అని మనం చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్. వీటిని ఉపయోగించడం ద్వారా మనకి ఆక్సిడైజర్ అనేది లోపల ఫిల్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. దానికి అవసరమైనటువంటి ఆక్సిడైజర్ని అట్మాస్ఫియర్ నుంచి సేకరించుకోగలుగుతాయి. పైగా వీటి వల్ల మనకి అక్కడ యూజ్ చేసినటువంటి మిజైల్స్ కానివ్వండి, లాంచ్ వెహికల్స్లో కానివ్వండి, డెఫినెట్గా కొంత ఎఫిషియన్సీ అనేది తక్కువ టైంలోనూ ఎక్కువ ఎనర్జీతో పనిచేసే విధంగా వాటిని పనిచేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఎనీహౌ ఈ విషయంలో మన భారతదేశం కొంత పురోగతి సాధించని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్క్రామ్ జెట్ విషయంలో మనం ఆల్రెడీ 2016లోనే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసాం. ఆ ఇంజన్ని మనం 2016లోనే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసామంటున్నాం క్లియర్లీ. సో ఈ 2016లో మన భారతదేశం స్థానం అనేది ప్రపంచ దేశాల వరుసలో 4th ప్లేస్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇండిజినస్ టెక్నాలజీ, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్క్రామ్ జెట్ ఇంజన్ని తయారు చేసినటువంటి లిస్ట్లో మనకు చూస్తే మన భారతదేశం క్లియర్గా 4వ ప్లేస్లో ఉంది. 2016లో అది ఆల్రెడీ ప్రూవ్ చేశాం. కాకపోతే వీటిని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అది మిజైల్స్లోనా లేదా లాంచ్ వెహికల్స్లోనో. సో మీరు అబ్జర్వ్ చేసింటే ఈ మధ్యకాలంలో పుష్పక్ విమాన్ అనేటువంటి పేరుతో మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ సంబంధించి ఆ మిషన్కి సంబంధించిన ఒక స్టెప్ అనేది మనం ఫార్వర్డ్ అయ్యాం. సో దాన్ని ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ 2 అనేటువంటి పేరుతో ఈ మధ్యకాలంలో పరిశోధన చూసాం. 2024లోనే మేబీ మార్చిలో ఆ మంత్ అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. అక్కడ ఏమైంది చూడండి, అది ఇంకా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేది మన భారతదేశంలో లేవు. వాటిని తయారు చేయాలనుకుంటున్నాం. పునర్వినియోగ వాహక నౌకలు, మీరు పిఎస్ఎల్వి తీసుకోండి, జిఎస్ఎల్వి తీసుకోండి, లేదా ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఈ మధ్య కాలంలో వాటిని కూడా మనం తయారు చేసాం. అవి ఏం తీసుకున్నా కూడా ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా విడిపోతూ ఉంటాయి. క్లియర్గా మనం చూసినట్లయితే విడిపోయిన తర్వాత పైన లొకేషన్లో ప్లేస్ చేసేసి ఇంకా దాని గురించి మనం థింక్ చేయం. అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ అనేది ఎక్కడన్నా పడిపోతుంది, సముద్రాల్లోనో లేదా అక్కడే స్పేస్లో ఒక డెబ్రీస్ మాదిరి మిగిలిపోతుంటుంది. వాటికి సంబంధించిన పార్ట్స్ అంటున్నాం, ఆ స్టేజెస్ సంబంధించింది. కానీ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కున్న ప్రత్యేకత ఏంటంటే
అది ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసేసి మళ్ళీ తిరిగి మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకో తిరిగి మళ్ళీ సేమ్ అదే లొకేషన్ దగ్గరకు వచ్చి ఆగేటువంటి సామర్థ్యం వాటికి ఉంది. అంటే ఒక్కసారి తయారు చేసుకున్నామంటే దీన్నే ఎన్ని మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇదే లాంచ్ వెహికల్ని. అలాంటి టెక్నాలజీ ప్రజెంట్ మనకి స్పేస్ ఎక్స్ దగ్గర ఉందని మనం చెప్పుకోవచ్చు. సంవాట్ అమెరికాకు సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఎలన్ మస్క్ సంబంధించింది స్పేస్ ఎక్స్ దగ్గర ఉంది. ఫాల్కన్ 9 రాకెట్లకి కొంత గుణం అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. బట్ మన ఇండియాలో కూడా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేది మనం చూడన్నాం. వాటి డిజైన్లో కూడా ఇది యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు, స్క్రామ్ జెట్ ఇంజన్. సో లాస్ట్ దాని ఎక్స్పెరిమెంట్లో కనుక మీరు చూస్తే చివరి స్టేజ్లో స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ స్క్రామ్ జెట్ ప్రొపల్షన్ ఇంటిగ్రేషన్ అని రాసి ఉంటారు. అంటే లాస్ట్కు అది తయారు చేసిన తర్వాత ఇంకా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేది చివరి స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఇంజన్ అనేది లాస్ట్లో ఒకసారి దానిపైన ప్రయోగించాలనేది మనం అనుకుంటున్నాం బేసికల్గా. అంటే లాంచ్ వెహికల్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సిమిలర్లీ మరి మిజైల్స్ విషయంలో మనం చూస్తే ప్రత్యేకంగా ఇలాంటి క్రూయిజ్ మిజైల్స్లో హైపర్సోనిక్ మిజైల్స్ మనం డిజైన్ చేయాలంటే ఇది కొంత యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, స్క్రామ్ జెట్ ఇంజన్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనని ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఏ విధంగా అడగవచ్చు. ఇక్కడ స్క్రామ్ జెట్ ఇంజన్కి సంబంధించి ఎలా అడగచ్చు అంటే క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ స్క్రామ్ జెట్ ఇంజన్ ఇన్ ఇండియా అని అడగవచ్చు. మన భారతదేశానికి సంబంధించి స్క్రామ్ జెట్ ఇంజన్ విషయంలో కింది సరైన వాక్యాలను గుర్తించండి అంటారు. మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం 2016లో దాన్ని విజయవంతంగా టెస్ట్ చేసామంటున్నాం. దాని మీనింగ్ మనం చూస్తే క్లియర్గా సూపర్ సోనిక్ కంబషన్, నాట్ కంప్రెషన్. సూపర్ సోనిక్ కంబషన్ మండుతుంది లోపల ఇండైరెక్ట్గా మనం చూస్తే. సో దాని అబ్రివేషన్ సూపర్ సోనిక్ కంబషన్ రామ్ జెట్ అంటున్నాం. ఇలాంటి వాటిని యూజ్ చేయడం వల్ల మనకు కొంతవరకు హైపర్ సోనిక్ స్పీడ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇది మనకి ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటే. ఇలాంటి మనకి క్రూయిజ్ మిజైల్స్ విషయంలో కొంత వాటి డెవలప్మెంట్లో ఇవి యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పా క్రూయిజ్ మిజైల్స్కి అదేవిధంగా బ్యాలిస్టిక్ మిజైల్స్కి లాస్ట్ క్లాస్లో డిఫరెన్సెస్ అనేది నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం